ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి లక్ష్యం అనేది ఉంటుంది. గోల్ అనేది ఉంటుంది. దానిని సాధించడానికి తనకంటే ముందుగా ఎవరైతే బ్రతికింటారో వాళ్ళని మాదిరిగా పెట్టుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. నేడున్న ప్రస్తుత కాలంలో యువత గురించి మనం ఆలోచిస్తే ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారు? చాలామంది భక్తుల్ని మాదిరిగా పెట్టుకుంటారు. దేశభక్తుల్ని మాదిరిగా పెట్టిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. రాజకీయ నాయకుల్ని మాదిరిగా పెట్టిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. సినీ నటులని మాదిరిగా పెట్టిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. నిజానికి ఎవరిని మనము మాదిరిగా పెట్టుకోవాలి? ఈరోజు చూసినట్లయితే చాలామంది రియల్ హీరోకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాను గమనించుకొని జీవితాలని కట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు హీరోలని జీరోలుగా మారిపోయిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి కనువిప్పు కలిగించే ఈ మాటలు మీరు వింటారని ఆశిస్తున్నాను. చూద్దామండి, ఎవరిని మాదిరిగా పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనే విషయాలు ఈరోజు ఆలోచిద్దామండి. దేశభక్తులని మాదిరిగా పెట్టుకుంటే దేశాన్ని బాగు చేసే విధంగా బాగుంటుంది. రాజకీయ నాయకుల్ని మాదిరిగా పెట్టుకుంటే సమాజాన్ని బాగుపరిచే విధంగా పర్లేదు. కానీ సినీ నటులని మాదిరిగా పెట్టుకుంటే ఏమి ప్రయోజనం? నిజానికి చూసినట్లయితే సినీ నటుడు తెర మీద కనిపించేసరికి ఆయనే రియల్ హీరోని, ఆయన మాకు దేవుడని చాలామంది నేడున్న ప్రస్తుత యువత అనుకుంటుంది. జాండెడు పుట్ట కోసమే ఆయన తెర మీద కనిపించేసరికి మీరు హీరో అనుకుంటున్నారే, ఆయన జీరో అని నేను అంటున్నాను. ఎందుకంటే చాలామంది సినీ నటులను మాదిరిగా పెట్టుకొని జీవితాలు ఎటు అయిపోతున్నాయో, ఎలా అయిపోతున్నాయో, ఎటు వెళ్ళిపోతుందో అసలు నేడున్న ప్రస్తుత యువతకి తెలియదండి. ఎవరిని మాదిరిగా పెట్టుకుంటే ఈ సమాజాన్ని బాగుపడచ్చు అనే విషయాలు ఈరోజు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చూసారా ఒకసారి? అసలు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల పట్ల ఏ రోజైనా ఆలోచించారా? ప్రేమించారా? మీరు ఏదైతే పూజిస్తున్నారో, ఏదైతే మీరు అభిమానిస్తున్నారో మీ హీరోకి, ఏనాడైనా మీ కన్న తండ్రులకి ఏ రోజైనా హ్యాపీ బర్త్డే కానీ, జన్మదిన శుభాకాంక్షలు కానీ, కేక్ కానీ, ఏదైనా వస్త్రాలు కానీ ఏదైనా ఏ రోజైనా తెచ్చించారండి? లేదు. అదే మీరు ప్రేమించే హీరోకి, మీరు పూజించే హీరోకి అదే బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, ఇంకా ఏమేమో చేస్తారు. వీలైతే చేతులు కోసుకుంటారు, గొంతులు కోసుకుంటారు, ఇంకా ఏమేమో చేస్తారు. వారు మీకు మాదిరి? అసలు ఎవరు మీకు మాదిరి? ఎవరిని పెట్టుకుంటే మాదిరి బాగుంటుంది, ఈ సమాజం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుందంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఒక ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. ఎలా అంటారా? మీరు హీరోగా, దేవుడిగా మీరు భావిస్తున్నారే సినీ నటులను, తెర మీద కనిపించేసరికి ఆయనలాగా వస్త్రం ధరించుకోవాలి, డైలాగులు వాడాలి అని మీరు అనుకుంటున్నారే, ఆయన జాండెడు పొట్టడు కోసమే ఆయన తెర మీద కనిపించేసరికి ఆయన మీరు దేవుడు అనుకుంటున్నారే. ఒక హీరో ప్రాణాన్ని రక్షించాలా కానీ, ప్రాణాన్ని కాపాడేలా కానీ ప్రాణాలు తీయకూడదు. ఒక హీరో ఒక మనిషిని రక్షించాలా కానీ చంపకూడదు. కానీ అసలైన హీరో, నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మనందరి కోసము ప్రాణం పెట్టాడు, ఒక మనిషిని రక్షించాడు. ఆయన రియల్ హీరోగా మీరు ఈ రోజుల్లో మీరు చూడాలి. చాలామంది సినీ నటులను మాదిరిగా పెట్టుకొని జీవితాలు ఎట్టపోతున్నాయో ఎవరికి తెలియదు. రియల్ హీరోగా ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారు. పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవడానికి. పౌలు గారు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని అనేక ఆత్మలు రక్షించి మంచి మార్గంలో నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని పౌలు గారు ఈ రోజుల్లో మనం ఒక స్థాయిలో ఉన్నాం, ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. కారణం ఎవరు? యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకున్నాడు కాబట్టి పౌలు గారు ఈ రోజుల్లో మనం క్రీస్తు మాదిరిగా పెట్టుకున్నాం కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నాం. సినీ నటులను మాదిరిగా పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనం లేవు. కాబట్టి అసలైన హీరో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నువ్వు ముఖం మీద మీ అద్దం ముందర మీరు ముఖానికి పౌడర్ అంటించుకుంటున్నారే, ఆయన ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే ముఖానికి ఇంగులు ముసుకున్నాడండి, ఉమ్ము వేసుకున్నాడు. చేతికి వాచ్లను, కాళ్ళకు షూలు వేసుకుంటున్నావో నీ కోసము
మేకులు గుచ్చుకున్నాడండి. ఏదైతే హెయిర్ స్టైల్ అందంగా కనిపించాలని నువ్వు అనుకుంటున్నావే, ఆ హెయిర్ స్టైల్‌కి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడండి. నీకోసం ఇంతగా నలిగిపోతున్న రియల్ హీరోని నువ్వు గుర్తించలేకపోతున్నావంటే నువ్వు ఎట్టపోతున్న యువత. కాబట్టి రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు వారు. ఈ డూప్ హీరోలు, జీరో హీరోలు ఏమీ ప్రయోజనం లేదు. నీకోసం ప్రాణం పెట్టేవాడైనా ఆయనే రియల్ హీరో.